ఏ మంత్రం ఇస్తారు, మామూలుగా దేవుడి మంత్రం ఇస్తారని అనుకున్నా. అది చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు, జ్ఞానం వస్తుంది, ఉపదేశం తీసుకోవడం అవన్నీ నాకు తెలియదు. కానీ గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత గురువుగారు ఇచ్చిన ఉపదేశం మంత్రం ద్వారా అసలు జ్ఞానం అంటే ఏంటి, ఉపదేశం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, మనం తీసుకున్నాక బ్రహ్మ విద్య అంటారు. అసలు బ్రహ్మ విద్య అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత గురువుగారు ఉపదేశం ఇచ్చాక తెలిసింది. అంటే బ్రహ్మ విద్యకి ఇంత ఆనందం, ఇంత బ్రహ్మ విద్య నేర్చుకునే వాళ్ళు ఇంకా ఏ విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంక గురువుగారు ఇంత అదృష్టాన్ని ఆ ఉపదేశం తీసుకున్న తర్వాత మా అందరికీ తెలిసింది. ఇప్పుడు మేమైతే మా శిష్యులం, మేము అందరం గురువుగారితో చాలా సంతోషంగా, ఎప్పుడు కూడా దుఃఖం వచ్చినా కూడా దుఃఖాన్ని దగ్గరికి రానివ్వం. ఏది ఉన్నా దుఃఖం వచ్చిందంటే అంటే మేము గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకునే రోజే మా గురువుగారు మా దగ్గర ఉన్న సమస్యలన్నీ ఆయన గురుపాదాల దగ్గరే వదిలేసాము. గురువుగారు అడుగుతారు మా మనసు, తనువు, ధనాన్ని ఇమ్మని అడుగుతారు. ఆ రోజే గురువుగారికి మేము అర్పించాము. ఎప్పుడు కూడా మా శిష్యులందరూ అదే విధంగా మనసు గురువుగారి దగ్గర పెట్టి నిత్యం ధ్యానం చేసుకుంటా తారకంతో ధ్యానాన్ని పొందాలి. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా పరమాత్మ దర్శనాన్ని చేసుకొని మేము కూడా గురువుగారి శిష్యులు అని అందరం కూడా నిరూపించుకొని ఇంకా మంచిగా అభివృద్ధి అవ్వాలని నేను ఈ సభాముఖంగా మా శిష్యులందరికీ చెప్తున్నాను. పెద్దలందరికీ